ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బా మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోడని చూడా మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని. మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు. ఒక్క మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి, ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్టులు తెల్లాడరికి కొట్టుకుపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి. పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి అది నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకునే పైపు తీసుకొచ్చేవాడిని మూతుకుంటలో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ్డ కొడుకులు నొక్కనొక్కని వాడి మైక్ వాడిని కింద పెట్టుకుని పైపు తీసుకొచ్చేవాడిని మూతుకుంటల్లో పెడితే వాడి కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో. ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారి దోస్తుల భాగవతాలు. వీరట ఏమేమో జరిగిపోయిందట. మేము మళ్ళీ చెప్తున్నాం, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. మీడియా విషయంలో మాకేం పంచాయతీ లేదు. స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది చాలా స్పష్టం. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్, కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా భయం, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, భుజాలు దండుకుంటాడు కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దండుకుంటాడు కదా. మీకు లేదు, మీరు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు, వారికి లేదు, వారు అనుకోలేదు. ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటుంది భయం. దొంగతనం చేసినోడికే కదా భయం ఉండేది, తప్పు చేసినోడికే కదా భయం ఉండేది. తప్పకుండా మేము దాడేం చేయలేదే, ఇంకా మేము దాడేం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని, ఒక్క వాక్యంతోని ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు.
ఎన్ని కుటుంబాలకు క్షోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క. వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది. లక్షలాది మంది కదా, కోట్లాది మంది హృదయాలను కదా మీరు గాయపరుస్తుంది. దేనికి హద్దు ఉండాలి కదా దేనికైనా. ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో? ఎవడన్నా మీకు ఎవరిని చెప్పిండా? కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పిండా? ఎవరైనా ఏ పోలీస్ అధికారి అయినా విచారణ అధికారి అని చెప్పిండా? పుంకాలుగా ఎందుకు రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నిజమైన మీడియా హౌస్ అయితే దీనికి సమాధానం చెప్పు. ఇప్పటివరకు ఒక్కరు ఎవరైనా ఎంత దుర్మార్గంగా ఆడవాళ్ళ ఫోటోలు వేసి కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో వేసి నేను దిగజారట్లేను. కానీ మా వాళ్ళు చాలామంది అంటున్నారు వాళ్ళ దొరితో వీళ్ళ దగ్గర ఫోటో వేసిండు, మరి వేసినోడు వాడు కుటుంబ సభ్యుల ఫోటో వేయమను కేసీఆర్తో కేటీఆర్తోనే, మరి అదెందుకు వేస్తలేడు వాడు అని మాట్లాడుతున్నారు కింద ప్రజలు. అంత కోపానికి వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు కావా? మీరు వేసిన మహిళల కుటుంబాలు కావా? ఏ కుటుంబంలో అయినా ఒకరి గురించి కంప్లైంట్ చేసిండ్రా? కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడిండ్రా ఎవరైనా? ఏ విచారణ అధికారి అయినా మాట్లాడిండా ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ల పేర్లో? ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయటం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది దాడి కాకపోతే ఏంది? మా వ్యక్తిత్వ హననం చేసుడు, లక్షలాది మంది మేము కునిపోయేటట్టు చేసుడు అంటే ఏంది అది? అది చిన్న పనిలాగా మీరు వచ్చి వివరణ ఇచ్చుకోవచ్చు. వీడు చేసిన పనికి మాలిన పనికి వివరణ ఇస్తారు, ఇంకో తిరిగిస్తారు. నీకు దోష పద్ధతిలో నువ్వు చేస్తే వాడి దోష పద్ధతిలో వాడు చేస్తాడు. నువ్వు అడిగిన పద్ధతిలో వివరణకు వస్తాడా, చర్చకు వస్తాడా? ఎవరిని అడిగి రాసినావు, ఎవరిని అడిగేసినావు? రాసేటప్పుడు అడుగుతున్నారా? నీతులు చెప్పే ఆయన కూడా ఒకరి పేరు రాసేటప్పుడు తప్పకుండా వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా. అది కదా ప్రాథమిక సూత్రం కదా జర్నలిజంలో. ఎవడను కూడా ఆరోపణ చేస్తే ఆరోపణ వరకు రాసుకో, దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. కానీ నువ్వు రాసే స్టోరీలో ఎవడో విచారణాధికారి ఎవడో విచారణ పోయిందని చెప్పి వాడేదో చెప్పిండని చెప్పి నువ్వు రాస్తున్నది, నువ్వు పరకాయ ప్రవేశం చేసి నీకున్న కక్షను కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఇంకోటి పైన తీసుకునే పద్ధతిలో నేను రాస్తా ఇష్టం వచ్చినట్టు అంటే ఏం జర్నలిజం అనాలి దీన్ని?